నమస్కారం. శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. శ్రీ సత్య న్యూస్లో ముఖ్యాంశాలు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శుక్రవారం 9వ డివిజన్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభిస్తారని మేయర్ గంగాడ సుజాత తెలిపారు. కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇప్పటికే 9వ డివిజన్లో 4 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. అందరికీ నమస్కారం. రేపు శుక్రవారం గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఒంగోలు ఎమ్మెల్యే శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమానికి మళ్ళీ మన ఒంగోలు నగరపాలక సంస్థలో 9వ డివిజన్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. 9వ డివిజను మనకి ఈశాన్యం, మాకు సెంటిమెంట్ ఏరియా. అంతేకాదండి, గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక పథకాలను అయితేనేమి, ప్రభుత్వం యొక్క పరిపాలన విధానం అయితేనేమి, ప్రజల ద్వారాగానే వాళ్ళని తెలుసుకొని వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రభుత్వం చేసిన పరిపాలన ఎట్లా ఉంది, పరిపాలన మీద వాళ్ళకి అభిప్రాయాలు, అంతేకాదు వాళ్ళకి ఇచ్చిన పథకాలు అందరికీ ఎలిజిబుల్ పర్సన్స్కి, మెయిన్గా ఎలిజిబుల్ పర్సన్స్కి అందరికీ అందుతున్నాయా లేదా, ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నాయా, సచివాలయం సమస్యలు ఏమైనా ఉన్నాయా, అలాగే ఇప్పుడు ఎవరైతే ప్రతి ఇంటికి తిరిగి ప్రతి 50 ఇళ్లకి కూడా వాళ్ళ క్లస్టర్లో ఉండేటువంటి ఇళ్ల మధ్యన ఏదన్నా సమస్య ఉంటూ ఇంకా తీర్చలేనివి ఏదన్నా ఉన్నాయా, ఒక్కొక్కరికి ఎన్ని పథకాలు వస్తున్నాయి, ఇంకా ఎంతమందికి రావాలి, ఏదైనా ఆగిపోయినాయా, ఇలాంటి అనేక విషయాల మీద రేపు బాలినేని గారు గడప గడపకి మన ప్రభుత్వం ప్రోగ్రాంలో తిరగబోతున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకి అక్కడ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏమిటంటే, ఏ సచివాలయంలో అయితే తిరిగి సమస్యలు తెలుసుకుంటున్నారో ఆ సచివాలయానికి 20 లక్షల రూపాయలు కూడా మరి ప్రభుత్వం శాంక్షన్ చేయడం కూడా జరుగుతుంది. అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ముఖ్యంగా 9వ డివిజన్ విషయానికి వచ్చినట్లయితే మనకి తెలుసు, అసలు అదంతా కూడా స్లమ్ ఏరియా. వాసన్నే అందరికీ కూడా అక్కడ ఇళ్ల స్థలాలంటే ఏదన్నా ఇచ్చాడు, ఈ నియోజకవర్గంలో ఎవరికైనా ఇళ్ల స్థలాలు వచ్చాయి అని అంటే అది ఒక్క గౌరవనీయులు మా వాసన్న మాత్రమే. అది మేము చెప్పడం చాలా గర్విస్తున్నామండి. ఇప్పటికే 12,000 మందికి ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత ఒక వాసనకు మాత్రమే దక్కుతుంది. కోఆర్డినేటర్ గౌరవ శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రేపటి నుంచి ఒంగోలు నగరపాలక సంస్థలో స్లమ్ ఏరియా అయినటువంటి 9వ డివిజన్ నుంచి గడప గడపకి కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా గడప గడపకి పట్టణ పరిధిలో స్లమ్ ఏరియాలని ఫస్ట్ ఎన్నిక చేసుకొని అక్కడుండే ప్రజల ఏ విధంగా లబ్ధి పొందారు, ఇంకా ఏ విధంగా లబ్ధి పొందాల్సిన వాళ్ళు, నిజంగా లబ్ధి పొందాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ప్రతిదీ పిన్ టు పిన్ తెలుసుకోవాలని చెప్పని స్లమ్ ఏరియాలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు కానివ్వండి, మరియు ఇంకా జరగబోయే గడప గడప కార్యక్రమంలో సమస్యలు ఏదన్నా ఉంటే మా మేయర్ గారి దృష్టికి, అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి, కార్పొరేటర్ల దృష్టికి తీసుకొని వస్తే సాధ్యమైనంత తొందరలో ఆ సమస్యలన్నింటినీ కూడా మా శాసనసభ్యులు మరియు మేయర్ గారు పరిష్కరిస్తారని చెప్పని ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ స్థాయిలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు చేరాలనే ఉద్దేశంతో గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి విప్లవాత్మకమైన మార్పును తీసుకురావడం జరిగిందని వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి చుండూరి రవిబాబు అన్నారు. ఒంగోలు మండలం వలేటివారిపాలెం గ్రామ సచివాలయ ఉద్యోగులు ప్రొఫెషన్ డిక్లేర్ అయిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చుండూరి రవిబాబు పాల్గొని మాట్లాడుతూ గతంలో చిన్న సమస్య అయినా మండల స్థాయి అధికారుల దగ్గరికి వెళ్ళి పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి ఉండేదని, అధికారులు లేకపోతే మరలా ఇంటికి తిరుగుముఖం పట్టాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు. ప్రస్తుతం సచివాలయంలోనే అన్ని సేవలు అందిస్తున్నారని, అలానే
ఇంటింటికి వెళ్లి వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు అందజేస్తూ పారదర్శక పాలన అందిస్తున్నారని తెలిపారు. గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే తప్పనిసరిగా పంచాయతీకి చెల్లించాల్సిన ఆస్తి పన్నులు, నీటి పన్నులు చెల్లించాలని కోరారు. సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రొవిజన్ డిక్లేర్ చేయడం ద్వారా ఉద్యోగులకు భరోసా కల్పించారని అన్నారు. ఉద్యోగులు బాధ్యతతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించినప్పుడు మంచి గుర్తింపు వస్తుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఒంగోలు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు పి మల్లికార్జున్ రెడ్డి, ఈఓఆర్డి ఎన్వి రమణమ్మ, సర్పంచి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అక్టోబర్ 2న సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ఆ సచివాలయంలో దాదాపు 1,14,000 మందిని నిరుద్యోగులకు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ చేపట్టడం జరిగింది. దానికి అనుబంధంగా ఇంకా 2,50,000 మందికి వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ప్రజల దగ్గర చేర్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసి ఆ వాలంటీర్ ద్వారా దాదాపుగా ఎన్నో స్కీములు, దాదాపు 30 స్కీములను ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. మాట చెప్పి ఎన్నికల మేనిఫెస్టో రూపంలో ఒక మేనిఫెస్టో తయారు చేసి దాన్ని ఈ భారతదేశంలోనే ఎవరూ కూడా ఊహించిన విధంగా దాదాపుగా 1,36,000 కోట్ల రూపాయలను పేదలందరికీ పంచిపెట్టడం జరిగింది. ఎవరు రావాల్సిన కార్యక్రమాలని వాళ్ళు చేసేటటువంటి మంచి మనసున్న ముఖ్యమంత్రి గారు గడుస్తున్న నేత. కాబట్టే ఈ రోజున మన జూలై 1 నుండి ఈ సచివాలయంలో 15,000 రూపాయల జీతకాలని అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా ఈ రోజు నుంచి 30,000 రూపాయల శాలరీ తీసుకుంటా ఉన్నారు. కొలటేరుపాలెం గ్రామంలో సచివాలయ ఉద్యోగులందరికీ పర్మనెంట్ అయ్యి జీతాలు గవర్నమెంట్ స్కేల్లో పడి సంతోషంగా ఈ జగనన్నకి థ్యాంక్స్ చెప్పే కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం. గ్రామాల్లో ఇంతకుముందు ఒక పంచాయతీ సెక్రటరీ మాత్రమే, విఆర్ఓ పంచాయతీ సెక్రటరీ మాత్రం ఉండే రోజులకి కాలం చెల్లి ఇవాళ అన్ని సేవలు కూడా ప్రభుత్వం ప్రజల ముంగిటికి, ప్రతి గ్రామంలోనూ ప్రజల ముంగిటికి తీసుకురావటం, సచివాలయానికి కూడా రాకుండా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వాలంటీర్లు వెళ్ళటం, వాళ్ళ అవసరాలు తెలుసుకోవటం, సచివాలయంలోనే పనులు చేయించడం, మండల ఆఫీసులకు వెళ్ళే పని లేదు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళే పని లేకుండా ఇంతకుముందు ఏ ప్రోగ్రామ్ ఏదన్నా పాస్బుక్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ల కోసం వెళ్ళాలన్నా మండల ఆఫీసుల్లోకి వెళ్తే వాళ్ళు కాన్ఫరెన్స్ అని చెప్పి తలుపులు వేసుకొని కూర్చునే రోజులు పోయి ఇవాళ మీ ముంగిటికే, ప్రజల ముంగిటికి పాలన తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తోటి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. లక్షలాది మందికి ఈ రకంగా ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇవాళ వీళ్ళందరూ కొత్తగా చేరినప్పటికీ వీళ్ళకి 35 ఏళ్ళు వీళ్ళు సర్వీస్ ఇచ్చే అవకాశం వీళ్ళకి దొరికింది. ఇవాళ ప్రతిదానికి ఒక బాధ్యత ఉంది. రైతు విత్తనాలకి ప్రభుత్వం గ్యారెంటీ ఉంది. రైతుల పంటకి అకాల వర్షాలకో, కరువులకో ఇన్సూరెన్స్ గ్యారెంటీ ఉంది. పండించిన పంటకి రైతు భరోసా కేంద్రం ద్వారా కొనుగోలుకు గ్యారెంటీ ఉంది. అదేవిధంగా పాలు పెడితే అమూల్ ద్వారా 4 రూపాయలు ఎక్కువ ఇప్పడానికి ఇవాళ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. పురుగు మందులు కల్తీ లేకుండా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. పంటని, గ్రామీణ జీవితాన్ని కొత్తదనంగా, గిట్టుబాటుగా గ్రామీణ జీవితాన్ని కూడా సంతోషమయం చేయాలని ఇలా జగనన్న సంకల్పం నెరవేరుతున్నందుకు ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇంతమందిని ప్రతి పంచాయతీకి ఇంతమంది కొత్త ఉద్యోగాలు ఇచ్చి సేవలను అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ. కాబట్టి అర్హులందరూ కూడా మన గారు ఉన్నటువంటి సర్పంచ్ గారు, రాఘవ గారు యొక్క ఆధీనంలో అన్నీ కూడా అర్హులందరికీ అవకాశం కల్పించి మన గ్రామ అభివృద్ధి పదవులను నడుపు. చాలా రికార్డు బ్రేక్ విషయము. అంతమందికి ఇచ్చిన తర్వాత కూడా చిన్న టెస్టుల్లో వాళ్ళు పెట్టి పాస్ అయిన తర్వాత ఈ సంవత్సరము మొన్న 1వ తారీఖు నుంచి వీళ్ళకి రెగ్యులర్ చేయడం జరిగింది. నిజంగా రెగ్యులర్ చేయడం అని అంటే ఇంకా వాళ్ళ జీవితం పూర్తిగా అప్పటికి 60 ఉంటుందో, 58 ఉంటుందో, 62 ఉంటుందో తెలియదు వీళ్ళు రిటైర్మెంట్కి. కానీ పూర్తిగా లైఫ్ సెటిల్మెంట్కి ఒక భరోసా వచ్చింది. అందువల్ల ఇది చాలా చాలా సంతోషించదగ్గ విషయం.
రాష్ట్రంలో ఆగస్టు 1వ తేదీ నుంచి ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేసే కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. విజయవాడ నుంచి ముఖ్య ఎన్నికల అధికారి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. BLOలు ఇంటింటికి తిరిగి ఓటర్ల ఆధార్ కార్డును అనుసంధానం చేసే కార్యక్రమం సక్రమంగా చేపట్టాలని అన్నారు. ఓటరు తన ఆధార్ నెంబర్ను నేరుగా తానే ఎన్నికల వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ఓటర్ల జాబితా సమ్మర్ రివిజన్ చేపట్టాలని అన్నారు. ఒకే డోర్ నెంబర్లోని ఓట్లు ఒకే బూత్లో ఉండే విధంగా చూడాలని అన్నారు. కొత్త ఓటర్లు నమోదుతో పాటు చనిపోయిన వారి పేర్లు తొలగింపు కార్యక్రమం చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, జేసీ అభిషేక్ కిషోర్, DRO పులి శ్రీనివాసులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. So this is so we have discussed about the special summary roles from next year it will start, but before that we have to do the exercise of rationalization and then purification of the electoral roll. We have discussed about Aadhaar, then we have discussed about the new forms and then the steps to be taken for enrollment of new voters. So these are the four basic things which I thought I discuss with you. Now, the major thing, I will not go district by district because it's an inefficient way of dealing the situation. We will only go by issue. And then I invite you to give your opinion on those issues. Now, the first issue is that home-to-home contact program for getting the Aadhaar form, for getting the informed Aadhaar form, that is form 6B. When do you want to start and how much day it would be sufficient to complete that exercise? When would you like to start this house-to-house contact? Keeping in mind your business and other government programs. And then how much time it will take for you? Because now the districts are, there is not much variation in terms of population except few. More or less. జిల్లా రెడ్ క్రాస్ సంస్థకు అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ అందజేసిన మొబైల్ బ్లడ్ కలెక్షన్ వాహనాన్ని, కరోనా పరీక్షల మొబైల్ వాహనాన్ని కలెక్టర్ దినేష్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. 2 వాహనాలలో ఏర్పాటు చేసిన ఆధునిక వసతులను పరిశీలించారు. బ్లడ్ కలెక్షన్ వాహనం ద్వారా రక్తాన్ని సేకరించాలని తెలిపారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ పి ప్రకాష్ బాబు మాట్లాడుతూ జిల్లా రెడ్ క్రాస్ సేవా రంగంలో ముందున్న కారణంగా ప్రకాశం జిల్లాకు 2 మొబైల్ వాహనాలు కేటాయించడం జరిగిందని అన్నారు. స్టెప్ CEO బాబురావు, రాష్ట్ర కోశాధికారి డాక్టర్ వెంకటేశ్వరరెడ్డి, జిల్లా కోశాధికారి రాఘవ, మేనేజింగ్ కమిటీ సభ్యులు ప్రసన్నరాజు, జనార్దన్, ఇక్బాల్, ప్రకాశం భవన్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ శ్రీకాంత్, సుధాకర్, హిమబిందు, శ్రీనివాసరావు, స్టాంప్టన్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. మూడు ఉంది కదా. మరి ఈరోజు మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రెడ్ క్రాస్ సొసైటీ నుంచి మన స్టేట్కి 5 మొబైల్ బస్సెస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఆల్ ఎక్విప్మెంట్ ఉండటం జరిగింది. అందులో మన ప్రకాశం జిల్లా మనం మంచి ఇస్తున్న సర్వీసుని బట్టి మన జిల్లాకి 1 అలాట్ చేయడం జరిగింది. మరి ఈరోజు గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా మరి ఈ యూనిట్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. ఎంతో సంతోషంగా ఉంది. మరి దీంట్లో సహకరిస్తున్నటువంటి అందరికీ, ఇంక్లూడింగ్ దాతలకు కూడా, ముఖ్యంగా దాతలకు కూడా మరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మరి దీంతోపాటు కూడా మనకు ఒక వ్యాన్ కూడా ఇవ్వడం జరిగింది వ్యాక్సినేషన్ మీద. మెయిన్గా హెపటైటిస్ B అనేది అది చాలా తీవ్రమైన వ్యాధి. దాన్ని మొదటి దశలోనే మనం వ్యాక్సినేషన్ ఇస్తే చాలా వరకు మనము దీన్ని బారిన పడకుండా చూడటానికి కూడా మనకి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ సహకారంతో మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి మా ఇలాగ బ్లడ్ కలెక్షన్స్ వ్యాన్స్ ఒక 8 బ్లడ్ కలెక్షన్స్ వ్యాన్స్ శాంక్షన్ చేశారు. ఆ 8లో ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్కి 5 వెహికల్స్ని అలాట్ చేయడం జరిగింది. ఈ 23 జిల్లాల్లో ఈ 5లో ఒకటి మనకి ఒంగోలుకి ఇవ్వడం, మన ప్రకాశం జిల్లాకి ఇవ్వడం అనేది ఇక్కడ మనం చేసిన సర్వీస్ని గుర్తించి రాష్ట్ర శాఖ వారు మనకి బ్లడ్ కలెక్షన్ వ్యాన్ ఇచ్చారు. దాంతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు కలిపి ఒక వ్యాక్సినేషన్ వ్యాన్ కూడా ఇచ్చారు. ఈ వ్యాక్సినేషన్ క్యాంపుతో ఈరోజు
వరల్డ్ హెపటైటిస్ డే ఈరోజు నుంచి 1 మంత్ ప్రోగ్రాం పెట్టాం. విద్యార్థులకు హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని మనం చేపడుతున్నాం. జిల్లా కలెక్టర్ గారి సహకారంతో మా రెడ్ క్రాస్ అనేక కార్యక్రమాలు చేపడుతుంది. మాకు ఎలవెళ్ళలా సహకరిస్తున్నటువంటి అందరి దాతలకు కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. స్వచ్ఛమైన పాలనను అందించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని మేయర్ గంగాడ సుజాత అన్నారు. కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కొత్తగా కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ప్రతి డివిజన్లో కార్పొరేటర్లు, సచివాలయ సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని తెలిపారు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం అవినీతి పరులపై ఉక్కుపాదం మోపుతుందని అన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్నతాధికారులు తమ సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని అన్నారు. ప్రతి ఉద్యోగి ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని అన్నారు. సిబ్బంది తప్పు చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈరోజు ఒంగోలు నగరంలో మన నగరపాలక సంస్థలో మన మున్సిపల్ ఆఫీసులో చాలాసార్లు అనేక అక్రమాలు జరుగుతున్నాయని, అలాగే ప్రజలందరినీ కూడా మరి కొంతమంది అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఈ మధ్య మరి కొన్ని పేపర్లో రావడం జరిగిందండి. దానికి నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మా కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ప్రతి డివిజన్లో కూడా కార్పొరేటర్లు, ఆ యొక్క సచివాలయ పరిధిలో సచివాలయ ఎంప్లాయీస్, అలాగే మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ ఎంప్లాయీస్ అందరితో కూడా ఎప్పుడూ మరి ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని మేము ఎప్పటికప్పుడు కూడా మంచి చెడులన్నీ కూడా తెలుసుకొని ఏదైనా చేయకూడదు పనులుంటే చేయకూడదని చెప్పి హెచ్చరిస్తూ ఇక నగరాన్ని ముందంజలో తీసుకుపోవడానికి ప్రతి అధికారిని కూడా హెచ్చరించడం జరుగుతుంది. మరి కొన్ని పత్రికల్లో ఉన్నవి లేనివి రాయడం, తర్వాత ప్రజల్ని కూడా మభ్యపెట్టడము లేకపోతే భయప్రాంతులను చేయడము అది కొన్ని రావడం జరుగుతుందండి. అది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైనా ఉంటే మీరు ఖచ్చితంగా ఆధారాలతో కనుక చేసినట్లయితే బాగుంటుంది. ఎందుకంటే ఇది మనది కొత్త కార్పొరేషను. ఎవరైనా సరే పొరపాటున ఏదైనా తప్పు జరిగినట్టు మా నోటీస్కి తీసుకురండి, కంపల్సరీగా మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. అందులో మాకు ఎలాంటి డౌటు లేదు. అలాగే నా అధికారులకు కూడా నేను ఒక హెచ్చరిక ఏమిటంటే, మీరు మీ యొక్క సెక్షన్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో కమిషనర్ గారు అయినా ఉండండి, ప్రతి ఒక్క సెక్షన్ హెడ్స్కి కూడా ఒక విజ్ఞప్తి ఏమిటంటే, మీ కింద పనిచేసే వాళ్ళందరూ కూడా సక్రమంగా చేస్తున్నారా లేదా, లేదంటే వారు ఏదైనా ఇబ్బందులు పెడుతున్నారా, ముఖ్యంగా రెవెన్యూ వాళ్ళైతే మరి కొంతమంది పబ్లిక్ని ఇబ్బంది పెడుతున్నారు అనే విషయం మీద ఏదైనా కంప్లైంట్స్ కనుక వచ్చినట్లయితే వాళ్ళ మీద సివియర్ యాక్షన్ కూడా తీసుకోవడానికి మేము ఎలాంటి సందేహము లేదు. మరి అలాంటి విషయాల్లో మరి మనం వెనకంజ వేయకుండా ఈ యొక్క నగరానికి ఒక మంచి పేరు, ఒంగోలు నగరానికి ఒక మంచి పేరు తెచ్చే విధంగా అధికారులు, ఉద్యోగులు అలాగే పబ్లిక్ కూడా మరి సహకరించవలసిందిగా కోరుతూ మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. బులెటిన్లో స్వల్ప విరామం. ఒంగోలు మండలం వలేటివారిపాలెం సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రొవిజన్ డిక్లేర్ చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ కుటుంబాల్లో వెలుగులు నింపారని సచివాలయ ఉద్యోగులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి తమ ఉద్యోగాలు పర్మినెంట్ చేయడం వల్ల తమ జీవితాలకు భరోసా లభించిందని అన్నారు. సచివాలయ ఉద్యోగులు వారి ఆనందాన్ని పంచుకున్నారు. అటెండెన్స్ మొత్తం కూడా ఎవరు స్టాఫ్ అటెండ్ అయ్యారు, ఎవరు సీఎల్స్ పెట్టారు అన్నీ సెక్రటరీ గారికి సమాచారం అందించిన తర్వాత నెక్స్ట్ సచివాలయంలో మీకు ఏ స్కీమ్కి సంబంధించినటువంటి పథకమైనా సరే అప్లై చేయాలి అంటే నా దగ్గరికి వస్తే కనుక కంప్యూటర్లో ఆన్లైన్ చేయటం అనేది జరుగుతుంది. అవి ఆన్లైన్ చేసి పై అధికారులకి అప్లోడ్ చేయటం అనేది నా బాధ్యత. అదేవిధంగా చాలామంది స్కీమ్స్లో మీకు ఇనెలిజిబుల్ వచ్చింది అని చెప్పి చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అనర్హత మాకు పడలేదు డబ్బులు అని చెప్పి వస్తున్నారు. కాబట్టి వాటికి గల కారణాలు మీకు ఎందుకు పడలేదు అనేది వెల్ఫేర్ గారు చెబితే వాటికి సూచనలు ఏం చేస్తే మీకు మళ్ళీ ఆ అనర్హత అనేది పోయి మీకు డబ్బులు పడతాయి, మీరు ఆ స్కీమ్కి అర్హులవుతారు అనే విషయాలను మీకు తెలియచేసి వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర ఏమేం కాగితాలు మీరు తెచ్చుకుంటే మీకు అవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు చెప్పి మళ్ళీ వాటిని మీరు కనుక మాకు ఇచ్చినట్లయితే అవన్నీ అప్లోడ్ చేసేసి నెక్స్ట్ మీకు ఈసారి ట్రిప్లో అయినా సరే మీకు ఆ అనర్హత అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు అని మనకి చాలామంది చెప్పారు. వాళ్ళకి మేము సీఏ దగ్గరికి వెళ్ళి లెటర్ తెచ్చుకోవాలి, పలానా చోటు ఉంటారని వివరించి చెప్తే
జగనన్న ప్రవేశపెట్టినటువంటి విప్లవాత్మకమైనటువంటి ఈ గ్రామ సచివాలయాల్లో మమ్మల్ని వాలంటీర్లుగా చూస్తూ మాకున్నటువంటి 50 కుటుంబాలలో వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు గ్రామ సచివాలయానికి తీసుకువచ్చి ఎవరికైనా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అర్హులుగా కల్పించి వారికి కావాల్సినటువంటి సేవలు కూడా వాళ్ళకి అందించడం అనేది ఎంతో విప్లవాత్మకమైనటువంటి రోజు. అన్ని కుటుంబాల నుంచి ఏదో ఒకటి అర్హతలు కలిగినటువంటి వారందరికీ వాహన మిత్ర కావచ్చు. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ తరఫున నేను వచ్చాను. నేనేమో ఎంఎల్హెచ్పీగా ప్రొవైడర్ చేస్తాను. ప్రతిదీ ఏ కండిషన్స్ ఉన్నా, ఏ డిసీజ్ కండిషన్ ఏ ఉన్నా సరే, ఏ టైంలో ఇంకా 94 నా టైమింగ్. నాకేందేమో ఆశా ఏఎన్ఎంస్ ఉంటారు. వాళ్ళు ఊళ్ళో జరిగే ప్రతి ఒక్కటి ఏ ఫీవర్స్ ఉన్నా ఏఎన్సీ వాళ్ళు, ప్రెగ్నెన్సీ వాళ్ళు, పిఎన్సీ వాళ్ళు ఎవరున్నా సరే. మన విలేజ్లో 175 పెన్షన్లు దాకా ఉన్నాయి. బ్యాంకు నుంచి 4 లక్షల దాకా డ్రా చేయడం జరుగుతుంది. పిఎస్ గారు, మన పంచాయతీ సెక్రటరీ గారు బ్యాంకుకు వెళ్ళి డ్రా చేసిన పెన్షన్ డబ్బులు నాకు ఇచ్చినప్పుడు అవి ఆ విధంగా ప్రతి నెల పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే పెన్షన్లో ఎవరికన్నా అర్హులు ఉండి ఏదైనా కారణాల వల్ల రాకపోతే అది చూసుకోవడం జరుగుతుంది. అలాగే డిఏ గారు అప్లై చేసిన పెన్షన్ని వెరిఫై చేసి వాళ్ళు అన్ని విధాలుగా అర్హులైతే పైకి పంపించడం జరుగుతుంది. ఈ పెన్షన్లు కాకుండా ఇంకా మనకి చాలా వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి. అమ్మఒడి ఉంది, విద్యా దీవెన, వసతి దీవెన. పిఎం కిసాన్కి సంబంధించి నోట్ ఏంటంటే, ఇప్పుడు పిఎం కిసాన్ మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి పడాలంటే అందరూ ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి. మ్యాక్సిమం మన ఊళ్ళో అందరూ చేయించుకున్నారు. ఇంకా అక్కడక్కడ ఎవరైనా చేయించుకోకపోతే ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకోండి. అలాగే నవంబర్ నుంచి పంటలు పడతాయి. ఆ పంటలు పడినప్పుడు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవాలి. ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవడం వల్ల రేపు ఏదన్నా పంట నష్టపోయినా కానీ, పంట అమ్ముకోవాలన్నా కానీ ఈ క్రాప్ బుకింగ్ మెయిన్గా తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ క్రాప్ బుకింగే తీసుకొని ఎవరికి రైతు భరోసా వేయాలనేది కూడా నిర్ణయించబోతున్నారు. ముఖ్యంగా 4 డిపార్ట్మెంట్లకు సంబంధించి వివిధమైన పనులని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. మొదటగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, అందులో భాగంగా సిమెంట్ రోడ్లు, గ్రావెల్ రోడ్లు, అలాగే భవన నిర్మాణాలు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అన్నీ చూసుకుంటాను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో. నెక్స్ట్ వచ్చేసి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కింద గ్రామానికి నీరు సరఫరా, ఇంకా ఆ నీటికి సంబంధించిన క్వాలిటీ చెకింగ్ కూడా నేనే చూస్తుంటాను. 3వ డిపార్ట్మెంట్ వచ్చేసి హౌసింగ్. మన గ్రామంలో రీసెంట్గా జగనన్న పేదలందరికీ ఇల్లుగా పట్టాలు ఇచ్చారు, కానీ హౌసింగ్లో అయితే మన ఊరి పేరు కనిపించకపోవటం వల్ల ఈ ఊర్లో అది అమలు కావట్లేదు. అది ఆల్రెడీ పై వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వన్స్ అది రాగానే మనం కూడా సొంత ఇంట్లో కట్టుకోవాలన్నా లేదంటే నెక్స్ట్ అనుమతులకు సర్పంచ్ కోట ద్వారా ఈ ఊర్లో పశువుల రైతులకి కేసీసీ లోన్స్ ఇప్పించడం జరిగింది. మొత్తం బెనిఫిషరీస్ వచ్చేసి 23 మెంబర్స్. మొత్తం మీద 23 ఫార్మర్స్కి 60 లక్షల దాకా ఇప్పించాం సార్ మన పినాకిని బ్యాంక్ ద్వారా. మరియు ఈ ఊర్లో ఉన్న గేదెలకి బాగాలేకపోతే చూడటం. పోలీసు అంటే ఇక్కడ అంగన్వాడీ స్కూల్ ఒకటి ఉంది, అట్లాగే మామూలు స్కూల్ కూడా 1 to 5th క్లాస్ ఒకటి ఉంది. అక్కడ మాకు ఒక యాప్ ఇచ్చారు పిల్లలకి, అక్కడికి వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. అట్లాగే మన ఊర్లో లేడీస్ అందరికీ ఆల్మోస్ట్ దిశ యాప్, స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళందరికీ దిశ యాప్ డౌన్లోడ్ చేయించాము. దిశ యాప్ ముఖ్యంగా అది ఇచ్చినందుకు నగరంలోని 25వ డివిజన్ బండ్లమెట్టలో కమిషనర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ పర్యటించారు. పారిశుధ్య పనులను పరిశీలించారు. కమిషనర్ స్థానిక సమస్యలను కార్పొరేటర్ను అడిగి తెలుసుకున్నారు. భీమరాజువారి వీధిలో కార్పొరేషన్కు సంబంధించి స్కూలు పాడుపడిందని, విషసర్పాలు సంచరిస్తున్నాయని తెలిపారు. స్కూలును పడగొట్టి కొత్త స్కూలు నిర్మించాలన్నారు. గాంధీ రోడ్లో టాయిలెట్స్ వాడుకునేందుకు లేవని, వాటిని కూడా పునర్నిర్మించాలని తెలిపారు. కొన్ని ప్రాంతాలలో కాలువలు, రోడ్లు నిర్మించాల్సిన అవసరం ఉందని కమిషనర్కు వివరించారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయని, ప్యాచ్ వర్క్ చేయాలని తెలిపారు. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని కమిషనర్ కార్పొరేటర్కు హామీ ఇచ్చారు. కార్పొరేషన్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎవరిని సైనింగ్ తీసి మొత్తం లేని చూస్తున్నారు. అది అన్న అట్లేనా ఎదురుగా
6:30కు వచ్చి ఉజ్వల భారత్ ఉజ్వల భవిష్యత్తులో భాగంగా ఈ నెల 30వ తేదీ ఉదయం 10 గంటలకు ఒంగోలులోని విద్యుత్ భవన్ కాన్ఫరెన్స్ హాల్లో జరగనున్న విద్యుత్ మహోత్సవాన్ని పండుగ వాతావరణంలో జరపాలని విద్యుత్ శాఖ ఎస్సీ కేవీజీ సత్యనారాయణ అన్నారు. వేడుకలకు కేంద్ర ప్రభుత్వం నుంచి జిల్లా నోడల్ అధికారిగా నియమితులైన సిహెచ్ఎస్ శ్రీకాంత్తో కలిసి ఎస్సీ తన ఛాంబర్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ రోజున మనం ముఖ్యంగా ఉజ్వల్ భారత్ ఉజ్వల్ భవిష్యత్ 2047 ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మనము ఈ 75 సంవత్సరాలలో విద్యుత్ పవర్ జనరేషన్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ ట్రాన్స్మిషన్ కానీ ఏ విధంగా దేశంలో రాష్ట్రాలలో డెవలప్ అయింది, వాటి యొక్క ప్రయోజనాలు మానవులకి ఏ విధంగా చేరవేరాయి, వాళ్ళ పురోగతి, వాళ్ళ జీవన స్థితిగతులు ఈ ఎలక్ట్రిసిటీ వల్ల ఎట్లా దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా మన రాబోయే 25 సంవత్సరాల్లో రిక్వైర్మెంట్ డిమాండ్ పవర్ డిమాండ్ ఎంత ఉంటుంది ఏంటి అనేది ఈ ఉత్సవాల్లో బిజ్లీ మహోత్సవ్ అనేది దేశంలో ప్రతి జిల్లాలో 2 ప్లేసుల్లో చేయడం జరిగింది. దీనికి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్టీపీసీ శ్రీకాంత్ గారు డీజీఎం శ్రీకాంత్ గారు ఎస్సీ సిపిడిసిఎల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ జరుగుతాయి. మొన్న రీసెంట్గా 26 జూలై 2022 మార్కాపురంలో ఈ ఉత్సవాలని కండక్ట్ చేయడం జరిగింది భారీ ఎత్తున. దానికి ముఖ్య అతిథులుగా మన ఆనరబుల్ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మరియు రాష్ట్ర మంత్రివర్యులు వాళ్ళందరూ కూడా ఈ నెల ఒంగోలులోని విద్యుత్ భవన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగే విద్యుత్ మహోత్సవంలో భాగంగా వాళ్ళందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రకాశం డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ ఫర్ బిజిలీ మహోత్సవ్. ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం విద్యుత్ ఇండస్ట్రీ ఏదైతే ఉన్నదో దాంట్లో ఏ అభివృద్ధి మనం సాధించామో అనేది ప్రజలకి తెలియజేస్తూ వచ్చే 25 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి మనం సాధించాలి అనేది ఒక ఉత్సవంలాగా జరుపుకుంటూ మన ధ్యేయం ఏంటి, అభివృద్ధి ఏంటి అనేది డిస్కస్ చేయడానికి విద్యుత్ మహోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. ఈ విద్యుత్ మహోత్సవంలో భాగంగా ఈ 75 సంవత్సరాల నుంచి ఏ సెక్టార్లో ఎంత అభివృద్ధి వచ్చింది, రెన్యూవబుల్ ఎనర్జీలో ఏ అభివృద్ధి మనం సాధించాము, సాధించబోతున్నాము అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో మనము వివిధ ఫిల్మ్స్ డిఫరెంట్ సెక్టార్స్లో ఉన్నటువంటి పిఎస్యూస్, స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి మనం తెలియజేస్తూ ఫిల్మ్స్ ప్లే చేస్తాము. దాంతోపాటు కల్చరల్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. జిల్లాలో ఆగస్టు 3 నుంచి 12వ తేదీ వరకు జరగనున్న ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై ఆర్జేడీ వివి సుబ్బారావు, ఆర్ఐఓ సైమన్ విక్టర్ సమీక్షించారు. ఒంగోలులోని ఏకేవికే జూనియర్ కాలేజీలో పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, కస్టోడియన్ ఆఫీసర్లు, స్క్వాడ్ బృందాలతో కేంద్రాల వారీగా క్షుణ్ణంగా సమీక్షించారు. ఆగస్టులో జరిగిన అంతకుముందు జరిగినటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్లో మరి అందరు విద్యార్థులు కూడా చక్కగా మొట్టమొదటిసారిగా కరోనా తర్వాత పరీక్షలు రాసి దాదాపుగా మరి అన్నీ సక్రమంగా జరిగినాయి కాబట్టి రిజల్ట్స్ కూడా బాగానే వచ్చినాయి మన ప్రకాశం జిల్లాలో. అదేవిధంగా ఆ ఎగ్జామినేషన్స్లో తప్పినటువంటి వారు కానీ తర్వాత దాంట్లో మార్క్స్ సరిగా రాక ఇంప్రూవ్మెంట్ రాసేటువంటి విద్యార్థులందరూ కూడా ఇప్పుడు ఫీజులు చెల్లించేసి రేపు 3వ తారీఖు నుంచి జరగబోయేటువంటి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్కి
రెడీ అవ్వటం జరిగింది. ఈ సప్లిమెంటరీలో పరీక్షల్లో భాగంగా గుంటూరు జోన్ అంటే 5 జిల్లాలు, పాతవి 3 జిల్లాలు, ఆ 3 జిల్లాలు గత ఎగ్జామినేషన్స్ ఎట్లా జరిగినాయో అదేవిధంగా ఈ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా సీసీ కెమెరా పర్యవేక్షణలో పూర్తిగా జరగబడతాయి. ఎగ్జామినేషన్ నిర్వహించడంలో కానివ్వండి, ఆ తర్వాత జరిగేటువంటి క్యాంపు నిర్వహించడంలో కానీ 100కి 100% జెన్యున్గా అన్ని కూడా ఎగ్జామినేషన్ జరుగుతున్నందువల్ల విద్యార్థులందరూ కూడా ఎటువంటి అపోహలకు కూడా మరి తావివ్వకుండా అందరు కష్టపడి చదివి విద్యార్థులందరూ కూడా ఎగ్జామినేషన్స్ రాయాలని విన్నవించుకుంటున్నాం. వర్షాకాలం కాబట్టి అట్లా ఇబ్బందులు తలెత్తకుండా మేము చర్యలు తీసుకుంటాము. విద్యార్థులు ముందుగా తెలియపరిచే పనితే దాని సకాలంలో కనుక మేము స్పందిస్తామని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం సార్. ప్రకాశం జిల్లాలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల యొక్క షెడ్యూల్ను మరి రాష్ట్రమంతటా కోసం మరి గౌరవ సెక్రటరీ గారు ఇంటర్మీడియట్ బోర్డు విద్యా మండలి వారు మరి 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు పరీక్షలు జరపడానికి నిర్ణయించారు. ఈ పరీక్షలు ఉదయం పూట ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు, సాయంత్రం పూట సెకండ్ ఇయర్ విద్యార్థులకు జరపబడును. ఉదయం కాలము 9 o'clock నుంచి 12 o'clock వరకు, అదే మధ్యాహ్నం పూట సెకండ్ ఇయర్ విద్యార్థులకు 2:30 నుంచి 5:30 వరకు జరపబడును. ఉదయం పూట రాసే పరీక్ష ఫస్ట్ ఇయర్ విద్యార్థుల్లో మరి ఇంప్రూవ్మెంట్ రాసుకునే విద్యార్థులు కూడా హాజరవుతారు. అదేవిధంగా ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా హాజరవుతారు. ఈవినింగ్ రాసే సెకండ్ ఇయర్ విద్యార్థులు కేవలం మరి ఫెయిల్ అయిన విద్యార్థులు మాత్రమే రాయటకు మరి బోర్డు వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ రీతిగా మరి పరీక్షలు నిర్వహించడానికి ప్రకాశం జిల్లాలో 67 కేంద్రాలను మనం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ 67 కేంద్రాలకు 67 చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ను, అదేవిధంగా 32 పోలీస్ స్టేషన్స్లో పరీక్షా పత్రాలను భద్రం చేయడానికి వాళ్ళకు కాపలాదారులుగా కస్టోడియన్స్ను కూడా నియమించడం జరిగింది. ఈ పరీక్షల నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి 5 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 5 సిట్టింగ్ స్క్వాడ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా డిఈసి స్క్వాడ్ కూడా ఉంటుంది. దాదాపు ఈ 67 పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించడానికి 30 మంది పైన అధికారులు, స్క్వాడ్స్ అయితే ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్, కస్టోడియన్స్, అదేవిధంగా డిఈసి స్క్వాడ్స్ ఎన్నిటి కలిపి 30 మంది అధికారులను మరి పరీక్షలను సూపర్వైజ్ చేయడానికి నియమించడం జరిగింది. విద్యార్థులందరూ మరి చక్కగా చదివి మరి కష్టపడి చదివి ఫలితం సాధిస్తే అందులో ఉండే గొప్ప ఆనందాన్ని విద్యార్థుల అనుభూతిని పొందాలి. శంకర్ నారాయణ కళ్యాణ మండపంలో పరిణయ ఎగ్జిబిషన్ అండ్ సేల్స్ ప్రారంభించారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఎగ్జిబిషన్లో 30 స్టాల్స్ ఏర్పాటు చేశామని, మహిళలకు సంబంధించిన డిజైనర్ బ్లౌజులు, డిజైనర్ శారీసు, జ్యువెలరీ, ఫ్యాషన్ అండ్ స్టైలిష్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మహిళలు దర్శించి వారికి కావలసిన అత్యాధునిక డిజైన్స్ కొనుగోలు చేయవలసిందిగా కోరారు. ఒంగోలులోని మహిళలకు, యువతకు, పరిసర ప్రాంత ప్రజలందరికీ పరిణయ ఎగ్జిబిషన్ వారి స్వాగత సుమాంజలి. ఈరోజు ఉదయం అనగా బుధవారం 27వ తారీఖున 10 గంటలకు మీ నగరంలోని శంకర్ నారాయణ కళ్యాణ మండపం నందు పరిణయ ఎగ్జిబిషన్ ప్రారంభించబడి ఉన్నది. ఈరోజు, రేపు, ఎల్లుండి అనగా బుధ, గుర, శుక్రవారాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు పరిణయ ఎగ్జిబిషన్ మీ నగరంలో శంకర్ నారాయణ కళ్యాణ మండపం నందు మీ కొరకై వేచి ఉన్నదండి. మీరందరూ ఇచ్చేసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ, దీంట్లో 30 స్టాల్స్ పైగా ఉన్నాయండి. ప్రీషియస్ జ్యువెలరీ, ఇంప్రీషియస్ జ్యువెలరీ, సిల్వర్ జ్యువెలరీ మీకు లభ్యమవుతాయి. ఇక్కడ శారీస్, డిజైనర్ శారీస్, కుర్తీస్, లెహెంగాస్, బ్లౌజెస్, డిజైనర్ బ్లౌజెస్, రెడీమేడ్ బ్లౌజెస్, అన్ని వస్త్రములు మహిళలకు సరసమైన ధరలకు లభిస్తాయండి. మీరందరూ విచ్చేసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ మీ పరిణయ ఎగ్జిబిషన్. థ్యాంక్ యూ. వర్షం ఉప్పు రైతులను ముంచింది. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఉప్పు రైతులను కోలుకోలేని దెబ్బతీసింది.
ఉప్పు చేతికందే సమయంలో వర్షాలు పడటంతో ఇన్నాళ్లు చేసిన శ్రమ మొత్తం నీళ్లపాలైంది. ఇటీవలే మార్కెట్లో ఆశాజనకంగా ధరలు ఉండటంతో రైతులు కొంత ఊరట చెందారు. ఇంతలోనే వర్షాలు పడటంతో ఉన్న ఆశలు కాస్త ఆవిరైపోయాయని రైతులు దిగాలు చెందుతున్నారు. జిల్లాలో సుమారు 5,000 ఎకరాల్లో ఉప్పు సాగుతోంది. సింగరాయకొండ, ఉలవపాడు, ఓళ్లపాలెం, కొత్తపట్నం, మోటుమాల, పాదర్తి ప్రాంతాల్లో ఉప్పు సాగుతోంది. ఒక్క కొత్తపట్నంలోనే 1,500 ఎకరాల్లో ఉప్పు సాగు చేస్తున్నారు. కరేడు ప్రాంతంలో కూడా ఉప్పు సాగవుతుంది. అయితే గత 3 ఏళ్లుగా ఉప్పుకు సరైన ధర లేదు. దీనికి తోడు ప్రకృతి విపత్తులతో అతలాకుతలమయ్యారు. చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక దిగాలు చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉప్పు ధరలు పెరిగి రైతులకు ఊపిరిపోస్తుంది. ఉప్పు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. రైతుల వద్ద ఉన్న ఉప్పును హడావిడిగా అమ్మేస్తున్న సమయంలో ఊహించని విధంగా వర్షాలు ఉప్పు రైతులను చావు దెబ్బతీశాయి. మార్కెట్లో రేటు తగ్గకముందే కొత్త ఉప్పును వ్యాపారులకు విక్రయించే సమయంలో ఉప్పు వర్షార్పణమైంది. దీంతో రైతులు దిగాలు చెందుతున్నారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఉప్పు కొటారు చేస్తున్నాము. వర్షాలు 20 రోజులకి 20 రోజులకు పడి రేట్లు గిట్టుబాటు కాలేదు, తయారు చేయలేకపోయాము. ఈ సంవత్సరం దిగుబడి రాలేదు.
రేటు చూస్తే కింటా 200 ఉంది. ఈ గిట్టుబాటు కావటం లేదు. వర్షాల వల్ల నష్టం జరుగుతుంది. వర్షం నెలకు 2 సార్లు పడతానే ఉంది. మళ్ళీ ఫస్ట్ నుంచి తయారు చేసి పోనీ మళ్ళీ రెడీ చేసుకోబోయేలేకే మళ్ళీ వర్షం పడతా ఉంది. ఇట్టా నష్టపోయాము ఉప్పు రైతులమే ఈ సంవత్సరం. మా ఉప్పు కొట్టారు రైతులని ఈ మోటమాల గ్రామంలో ఇలాగ కొత్తపట్నం అలాగే చిన్నగంజం మేము డిసెంబర్లో స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా ఈ డిసెంబర్లో మేము స్టార్ట్ చేసి నెల రోజులు పట్టింది ఉప్పు తయారయ్యేలేక. నెల టైం పెట్టాలికే మాకు చాలా ఖర్చు అవుతుంది. ఎకరాకు వచ్చి 35,000 గట్టిగా అవుతుంది. కాకపోతే ఈ నెల టయానికి మాకు ప్రకృతి అనుకూలంగా ఉండాలి వాస్తవానికి. కానీ ఈ అనేక విపత్త ప్రళయాలు మాకు మేఘాలు వచ్చి జనవరి 15వ తారీఖు పడితే మళ్ళీ మొదటికి మేము చేయాల్సి వస్తుంది. మా ఉప్పు రైతుల్ని మీరు ఆదుకోవాలని గట్టిగా కోరుతున్నాను. ఇలా కొడారిలో ఉప్పు తీస్తున్నాం కానీ ఉప్పు రేటు పెరగటం లేదు. ఉప్పు లేనిదే ఉప్పు రేటు పెరిగి ఏం ఉపయోగం ఉంది మాకు? ఇలాగా వర్షాలు పడి మునిగిపోతా ఎలవలు వచ్చి పక్కనే కాలువలు ఇవన్నీ ఉన్నాయి. మాకు అన్నీ మునిగిపోవటం వల్ల అంతా లాస్ వస్తుంది. పెట్టుబడి అయితే డబుల్ పెట్టినాం. ఉప్పు రేటు పెరుగుతుంది కానీ ఆ పెట్టుబడి మాకు తేలటం లేదు. ఉప్పు లేనిదే మాకేం రేటు పెరుగుతుంది. కాబట్టి మాకేమన్నా గవర్నమెంట్ ద్వారా సాయం చేస్తా. కౌలు తీసుకొని చేసే వాళ్ళు ఉన్నారు, సొంత వాళ్ళు ఉన్నారు, అలా వాళ్ళు లాస్ పోతా ఇలా ఉన్నారు. కాబట్టి ఏదైనా సాయం చేసే అవకాశం గవర్నమెంట్కి ఉంది కాబట్టి మాకు సాయం చేసినట్టుగా కోరుకుంటున్నాం. బులెటిన్లో స్వల్ప విరామం. హెపటైటిస్ బి వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. హెపటైటిస్ బి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని 60 అడుగుల రోడ్లో గల విజయశ్రీ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్ ఆధ్వర్యంలో హెపటైటిస్ బి నివారణ దినోత్సవ ర్యాలీని నిర్వహించారు. ర్యాలీని కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించి మాట్లాడారు. ఈ వ్యాధికి నివారణ ఉందని సకాలంలో గుర్తించగలిగితే సులభతరంగా వ్యాధి నయం చేయవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకొని ప్రాణాంతకరమైన ఈ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పడాలని పిలుపునిచ్చారు. విజయశ్రీ హాస్పిటల్ ఎండి డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఈ వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్నామని, ప్రజలలో అవగాహన కలిగించేందుకు నగరంలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నివారణ అవకాశం ఉన్న ఈ వ్యాధి పట్ల ముందుగానే ప్రజలు అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. లివర్ సంబంధిత లక్షణాలు మార్పు గమనించినట్లయితే నివారణ సాధ్యమన్నారు. డాక్టర్ తిరుమలరావు నర్సింగ్ కళాశాల విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు. ఇది వరల్డ్ హెపటైటిస్ డే అని సెలబ్రేట్ చేయబడుతుంది. ఈ వరల్డ్ హెపటైటిస్ డేని ఈరోజు ఎందుకు గుర్తింపు చేస్తామంటే డాక్టర్ బ్లూమ్బర్గ్ అని ఒక పర్సన్ హూ ఇన్వెంటెడ్ అంటే హూ డిస్కవర్డ్ దర్ ఇస్ అ హెపటైటిస్ బి వైరస్ అని ఒకటి డిస్కవర్ చేసేసి దాని వలన వచ్చిన అనారోగ్యం ఏమేమి ఉంటుందని కూడా ఈ వరల్డ్కి చెప్పిన రోజు ఇది. ఈ హెపటైటిస్ బి అండ్ సి వైరస్ వలన మనకి క్రానిక్ లివర్ డిసీజెస్ అండ్ లివర్ క్యాన్సర్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది వలన. అండ్ ఈ మనం చిన్నపిల్లలు పుట్టిన వెంటనే మనం 0, 3 and 6 monthsలో ఈ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ చిన్నపిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. బట్ దాని తర్వాత అగైన్ బూస్టర్ డోసెస్ అడల్ట్ ఇండివిజువల్స్కి ఇవ్వడం మనం మర్చిపోతున్నాం. సో ఇవాళ ఈ 28th జూలై ఈ గుర్తింపు దినంగా మనం అనుసరించి ఆల్ అడల్ట్స్ కూడా ఈ హెపటైటిస్ బి అండ్ సి వ్యాక్సినేషన్స్ దొరుకుతుంది. అండ్ ఇట్స్ వెరీ చీప్ ఆల్సో, నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇట్స్ 100 to 150 రూపీస్లో దొరుకుతుంది అన్ని చోట్ల. అండ్ ఇది పెట్టుకుంటే ఖచ్చితంగా యాన్యువల్ వర్షానికి ఒక డోస్ పెట్టుకుంటే ఈ హెపటైటిస్ బి అండ్ సి వైరస్ వలన వచ్చిన ఇన్ఫెక్షన్స్ ఎస్పెషల్లీ లివర్ రిలేటెడ్ క్రానిక్ డిసీజెస్ ఆర్ క్యాన్సర్స్ కూడా ఇది అవాయిడ్ చేయడానికి ఒక ముఖ్య విషయంగా ఉంటుంది. సో దీనికి ఇక్కడ ఒంగోలు నగరంలో డాక్టర్ వెంకటేశ్వర్ గారు ఈ ఇనిషియేటివ్ తీసుకొని లాస్ట్ 10 yearsగా చేస్తున్నారు. సో వాళ్ళు ఆ ఇనిషియేటివ్స్ మనం ప్రోత్సహించడం కోసం ఈరోజు ఒక అవగాహన సదస్సులు పెట్టేసి ఒక ర్యాలీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. సో ఖచ్చితంగా ఈ పర్టికులర్ ఇమ్యునైజేషన్ చేసుకుంటే ఈ హెపటైటిస్ బి అండ్ సి వలన వచ్చిన అనారోగ్య విషయము మనం ఖచ్చితంగా అరికట్టుకోవచ్చు. సో ఈరోజు మన నర్సింగ్ పిల్లలు అందరూ కలిసి ఈ అవగాహన సదస్సులో
ఈ బి వైరస్ని సార్ చెప్పినట్లుగా వ్యాక్సిన్ ఉంది, ప్రివెన్షన్. సి వైరస్కి వ్యాక్సిన్ లేదు, మంచి వైద్యం ఉంది. ఈ బి వైరస్ మెయిన్ ప్రమాదకరమైంది, 100 రెట్లు HIV కన్నా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ను ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్ ఉంది. దానికోసము మనము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, ర్యాలీలు చేస్తున్నాను. ఈ వ్యాక్సిన్ సార్ చెప్పినట్లుగా 016 డోసెస్ వేసుకున్నట్లయితే రాదు ఈ వైరస్, 100% క్యూర్ ఇది ఉంటుంది ప్రివెన్షను. అందుకని దాని మీద అవేర్నెస్ తీసుకురావడం కోసము ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఈ రోజున జూలై 28న బ్లూంబర్గ్ అనే శాస్త్రవేత్త హెపటైటిస్ బిని కనుగొన్నాడు. ఆయన బర్త్డే జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాలన్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని ప్రజల్లో అవగాహన కలిగించి అది ఎలాగ వస్తుంది, రక్తం ద్వారా మన శరీర స్రావాల ద్వారా వస్తుందని, అది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా ఈ వ్యాక్సిన్ ద్వారా ప్రివెంట్ చేసుకోవచ్చని, దీనివలన వచ్చే దీర్ఘకాలిక లివర్ వ్యాధులు జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా పరిశుభ్ర గ్రామ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని DRDA PD బాబురావు తెలిపారు. దోర్నాల మండలం కనకానపల్లె గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు పరిశీలించారు. గ్రామస్తుల భాగస్వామ్యంతో ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచి పరిశుభ్ర గ్రామంగా తయారు చేయాలని PD బాబురావు తెలిపారు. ఇంట్లోని చెత్తను రోడ్లపై వేయకుండా, కాలువల్లో పడవేయకుండా తడి పొడి చెత్తలు ఇంటిలోనే వేరు చేసి క్లాప్ మిత్రాలకు అందచేయాలని అన్నారు. అనంతరం ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. గ్రామంలో ప్రజలకు స్వచ్ఛ గ్రామాలపై అవగాహన కలిగేలా ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అందిస్తాను నేను సైతం జగనన్న స్వచ్ఛ సంకల్పంలో ఒకేసారి మనం సైడ్ అనేది మార్చి ఉంటే ఇబ్బంది లేదు సార్. మెయిన్ డ్రైనేజీలు కావాలి. స్టెప్ బై స్టెప్ వస్తున్నాం. ఇప్పుడు ముందు చెత్తని ఎలా చేయాలి, ఆ వచ్చిన చెత్తని వేస్ట్ని ఏమేమి చేయాలి, గ్రామాన్ని ఎలా పరిశుభ్రంగా ఉంచాలి, ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఒకేసారి అన్ని అవ్వాలని కూడా కష్టమే కదా, చేస్తున్నాం. 1 by 1 మీలో అవగాహన రావాలి. చెత్తనే మీరు ఎలా అందించాలనేది మీకు ఒక అవగాహన రావడం పెద్ద పని. చెత్త ఇంట్లో వచ్చిన వేస్ట్ అంతా కూడా శుభ్రం చేసుకొని ఒక చోట చేకూర్చి అక్కడి నుంచి ఎలా పంపించుకోవాలి అనేది కూడా ఒక అవగాహన. సో అందరికి కూడా రావాలి కదా. అది దానికి బట్టి డబ్బాలు ఇచ్చాం కదా, ఆ డబ్బాలు తడి చెత్త పొడి చెత్త 2 తీసుకొని ఒక చోట చేస్తే అది తీసుకుని మన సేంద్రియ ఎరువు కింద తయారు చేసుకొని మీ పొలాలకు ఉపయోగించుకోవచ్చు. సో ఈ డ్రైనేజీలు, డ్రింకింగ్ వాటర్, ఆ డబ్బాలు కూడా అక్కడక్కడ పెడితే పోరాటం ఒకటి ఆల్రెడీ మనకు మంజూరు అయింది, మిషన్తో నడిచేది. చేలలో సేకరించి దాంట్లో వేసి ఈ నుంచి పవర్ ఆడుతూ అడిగి పంపిస్తాము. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ట్రాఫిక్ DSP మల్లికార్జునరావు కోరారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి చలానాలు పెండింగ్లో ఉన్నవారు వెంటనే చెల్లించాలని కోరారు. ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్ జంక్షన్, అద్దెంగ్ బస్టాండ్ జంక్షన్, సాగర్ హోటల్ సెంటర్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు తీసుకున్న చర్యలకు వాహనదారులు సహకరించాలని కోరారు. జిల్లాలో 4,68,166 చలానాలు పెండింగ్లో ఉన్నాయని, వాటి ద్వారా ప్రభుత్వానికి 10.02 కోట్లకు పైగా జమ కావాల్సి ఉందని DSP తెలిపారు. మీడియా సమావేశంలో ట్రాఫిక్ SI, ASIలు సిబ్బంది పాల్గొన్నారు. ఈ చలానాసు కొత్తగా గతంలో కంటే ఇప్పుడు కూడా సుమారు 2,70,98,881 రూపాయలు కట్టాలి. దాని గురించి మేము మేడం గారి ఉత్తర్వుల ప్రకారం డ్రైవ్ చేస్తూ ఉన్నాం. ఈ డ్రైవ్ చేసేలో భాగంగా ఇప్పుడు సండే, సాటర్డే మీ సేవలో కట్టడానికి ఇబ్బందిగా ఉంది. అది డైరెక్ట్గా మనము ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే డైరెక్ట్ కట్టేయచ్చు. అదొకటి. తర్వాత డిస్ట్రిక్ట్లు కూడా చాలా పెండింగ్ ఉన్నాయి, అవి కూడా కొంచెము చాలా పెండింగ్ ఉన్నాయి. కాబట్టి ఆ పెండింగ్ చలానాసు తొందరగా కట్టేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. వెహికల్ మళ్ళీ మేము ఆపడము ఇవన్నీ లేకుండా పెండింగ్ చలానాసు కట్టేసుకుని ఏర్పాటు చేయమనండి. టౌన్లో ఇంకా ట్రిపుల్ రైడింగ్ విపరీతంగా తిరుగుతూ ఉన్నాయి, మైనర్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు, మరీ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. ఆ ట్రిపుల్ రైడింగ్ వాళ్ళని కొంచెము అంటే ప్రమాదం జరిగితే ఇబ్బంది పడతారు కాబట్టి ట్రిపుల్ రైడింగు, మైనర్ డ్రైవింగ్. తర్వాత హెల్మెట్ లేకుండా చాలామంది తిరుగుతూ ఉన్నారు. హెల్మెట్ కంపల్సరీగా పెట్టాలి. మన ప్రకాశం జిల్లాలో కానీ ట్రాఫిక్ పిఎస్లో కానీ గణనీయంగా పెరిగినాయి. డబ్బులు కట్టడం కూడా గతంలో కంటే 3 ఇయర్స్ని కంపేర్ చేస్తే ఇప్పుడు 3 ఇయర్స్ కంటే ఇప్పుడు
జరుగుతున్న మంత్లో ఈ చలానాసు ఓల్డ్ చలానాసు కానీ రిలీజ్ అంటారు దాన్ని, ఇప్పుడు పెయిడ్ చలానాసు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒంగోలులో మెయిన్ ఏంటంటే ఇక్కడ ఆటో స్టాండ్లు ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నారు, పార్కింగ్ లేదు. దానికి మీ సూచనలు ఎక్కడెక్కడ పెడితే బాగుండుద్ది. ఆటో స్టాండ్లకి ప్రత్యేకంగా ఒక పార్కింగ్ ప్లేస్ ఒకటి దయచేసి దానికి మీరు మీ సూచనలు ఇవ్వండి. తర్వాత యూటర్న్స్ కొన్ని 2 ఒకదాని గురించి ఇబ్బందులు ఉన్నాయన్నారు, అది ఎట్లా ఉందా బాగలేదా? బాగుంది కదా, ఎవరికి ఇబ్బంది లేదు కదా. మీ ఇన్స్టిట్యూట్ చేసినది అటువంటిది ఎక్కడన్నా పెట్టడానికి అవకాశం ఉందా? దయచేసి మీరు అంటే మాకంటే మీకు బాగా తెలుసు కాబట్టి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. దయచేసి మీరు మాకు కోఆపరేట్ చేయాలని కోరుతా ఉన్నాం. 100 కిలోమీటర్స్ ఎక్కువ పోతే మన స్పీడ్ గన్స్ రోడ్డు మీద పెడుతున్నాం. ఇంటర్సెప్టర్ వెహికల్లో ఉంది, అట్లానే మార్కాపూర్లో ఉంది, పొదిల్లో ఉంది. అవన్నీ కూడా ఒక చోట కనపడకుండా పెడతారు. మీ పోయేటువంటి వెహికల్ని క్యాచ్ చేస్తాయి. క్యాచ్ చేసి మేము చలానాసు దాని మీద వేయడం జరుగుతుంది. దయచేసి ఓవర్ స్పీడ్గా పోవద్దు. తర్వాత ఇంకోటి ఏంటంటే హెల్మెట్ లేకుండా కంపల్సరీగా హెల్మెట్ ధరించే పోవాలి. హెల్మెట్ దయచేసి హెల్మెట్ ఎంత అవుతుంది, ఒకసారి ఫైన్ కట్టుకునే కంటే ఒక 500 అవుతుందేమో మంచిది. మంచి కంపెనీ హెల్మెటే ధరించండి. ఏమన్నా మీ వైపు నుంచి అంటే ట్రాఫిక్ ఇంప్రూవ్ చేయడానికి మీ వైపు నుంచి ఏమైనా ఉంటే చెప్పండి. మార్కాపురం నియోజకవర్గం గజ్జెలకొండ ఎస్సీ కాలనీలో ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న చర్చి నిర్మాణాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నాను నిర్వహించారు. ప్రభుత్వ స్థలంలో చర్చి నిర్మించడం సరైన పద్ధతి కాదని అన్నారు. చర్చి నిర్మాణం ఆపకపోతే బీజేపీ పార్టీ తరపున పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి యనుమల నాగేశ్వరరావు, ఎస్సీ మోర్చా స్టేట్ కార్యవర్గ సభ్యురాలు ఉమారాణి, కార్యవర్గ సభ్యులు రామయ్య, ఎస్టీ మోర్చా ఇన్ఛార్జి అజయ్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు అబద్దర్రావు తదితరులు పాల్గొన్నారు. అక్రమ చర్చి నిర్మాణాన్ని వెంటనే చర్చి నిర్మాణాన్ని వెంటనే అక్రమ నిర్మాణ చర్చిని వెంటనే అక్రమ చర్చి నిర్మాణాన్ని వెంటనే. మార్కాపురం నియోజకవర్గంలో గజ్జెలకొండ అనే గ్రామంలో అక్రమంగా స్థలాన్ని నిర్మించుకొని దానికి దొంగ పట్టాలు సృష్టించుకొని అదేదో ఆయన చర్చికి దానం ఇచ్చినట్టుగా వారు తయారు చేసుకొని ఇదంతా కూడా రేపు 30వ తారీఖున భూమి పూజ కార్యక్రమానికి మన గౌరవనీయులు మన మినిస్టర్ ఆదిమూలపు సురేష్ గారు హాజరవుతున్నారు. వారి ఇలాంటి అక్రమ దందాలన్నీ నడిపిస్తూ భారతీయ జనతా పార్టీకి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ ఆ పక్కన ఉన్నటువంటి ఆ ఇంట్లో ఆ గ్రామంలో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఎంతో బాధపడుతూ ఉంటే ఆయన మాత్రం నా ఇలాకాలో నేను మినిస్టర్ అయిన తర్వాత నేను ఇన్ని చర్చి నిర్మాణాలు చేశాను, ఇన్ని సిలువలు ఏర్పాటు చేశాను అని సీఎం దగ్గర గొప్ప పొందడం కోసం హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నాడు. ఇది ఎంత మాత్రం భారతీయ జనతా పార్టీ ఉపేక్షించదు. దీనికి సంబంధించి ఈరోజు కలెక్టర్ గారికి రేపు ఎస్పీ గారికి వినతి పత్రాలు ఇచ్చి మేము ఈ కార్యక్రమంలో ముందుకెళ్తున్నాము. ఈరోజు ఒంగోలు కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గర ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోతో పాటు మార్కాపురం నియోజకవర్గంలో గజ్జెలకొండ అనేటువంటి గ్రామంలో ఎస్సీ కాలనీలో దాదాపు 300 మంది మాదిగపల్లె నివసిస్తూ ఉన్నారు. మరి ఈ రోజున ఆ యొక్క పల్లె అందరూ కూడా కొంతమంది అక్రమంగా చర్చి నిర్మిస్తున్నారని, ఆ యొక్క భూమి 50 సెంట్ల భూమి ఉంది, తాత తరాల నుండి మేము ఉన్నటువంటి స్థలంలో అక్రమ చర్చి కొంతమంది మరి రాజకీయ దురదృష్టంతో కానివ్వండి, అంతేకాకుండా వేరే అక్రమంగా చొరబడి ఆ నిర్మాణాన్ని చేయాలనేటువంటి ఆలోచనతోటి ఆ యొక్క పనులు జరుగుతూ ఉన్నాయని మా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సిరిసిల్ల శ్రీనివాస దగ్గరికి ఆ యొక్క సమాచారాన్ని వచ్చారు. ఆ కాలనీవాసులు అందరూ కూడా ఈ విషయాన్ని మరి మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు స్వామిరాజు గారికి తెలియపరిచి మరి యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. గిద్దలూరు మండలం అల్లీనగరం గ్రామంలో రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ క్రికెట్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఫైనల్ మ్యాచ్లో కాకినాడ జట్టు విజయం సాధించి ట్రోఫీని 50,000 రూపాయల నగదును కైవసం చేసుకుంది. రన్నరప్గా అన్నవరం జట్టు 30,000 రూపాయల బహుమతి సాధించింది. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సంపత్ కుమార్ శర్మ, ఆర్వి రాజు, జి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ బావా మేము అందరూ కూడా, ఎందుకంటే ఇక్కడ టీంలో ఉన్న అన్నవరం వారు అలాగే కొవ్వూరు వారు కూడా అందరూ కూడా సరదాగా స్నేహపూర్వక ఇప్పుడు కూడా ఇన్ని మ్యాచ్లు జరిగినాయి. ఇన్ని మ్యాచ్ల్లో కూడా చాలా సరదాగా జరిగిన మ్యాచ్ ఏంటంటే ఈ ఫైనల్ మ్యాచ్. ఈ ఫైనల్ మ్యాచ్ ఎందుకంటే దీంట్లో ఎవరు కోపనే కాదు, సరదాగా మామూలుగా వాడి మీద